పుట్టింది శ్రీలంకలో, బ్రతకడానికి వచ్చింది భారతదేశానికి. అంతవరకు బాగానే ఉంది, బ్రతుకుతుంటే పర్లేదు. క్రమంగా ఇక్కడ ఆధారాలు సంపాదించి, ఇక్కడ కార్డులు సంపాదించి, ఈ దేశ పౌరులుగా చలామణి అయిపోతూ, ఇక్కడ ఆస్తులు కొనేసుకుంటూ, ఇక్కడ వ్యవహారాలు నడిపేసుకుంటూ, ఇక్కడ రాజకీయ ఆధిపత్యాలు చలాయించేసేటటువంటి స్టేజ్కి వచ్చినప్పుడే అసలు గొడవలు వస్తుంటాయి. ఇలాంటి శరణార్థులకి సంబంధించి తిప్పి పంపే ప్రయత్నం చేస్తే కింద కోర్టులు, ఆ పైన హైకోర్టులు, ఆ పైన సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు శ్రీలంక శరణార్థులు. మమ్మల్ని పంపించడానికి వీల్లేదు, శ్రీలంకలో జరిగిన ఘర్షణల వల్ల మేము ఇక్కడికి వచ్చాం, అక్కడ తమిళులకి సింహళీలకి జరిగినటువంటి ఘర్షణల వల్ల ఇక్కడికి వచ్చాం, పుట్టింది శ్రీలంకలోనైనా సరే మాకు ఇక్కడ తమిళంతో అలవాటు కాబట్టి ఇక్కడ ఉంటాము అన్నటువంటిది. నువ్వు ఏ దేశంలో పుట్టావో అది నీ దేశం అవుతుంది తప్పించి, నువ్వు ఈ దేశంలో భాషతో సంబంధం ఉంది కాబట్టి అదేమి కుదరదు. భారతదేశం ఏమీ శరణార్థులకి ధర్మసత్రం కాదు అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. శ్రీలంక శరణార్థుల పిటిషన్ని కొట్టిపడేసింది. ఇదే అంశం రేపు బర్మా శరణార్థులు అంటే రోహింగ్యాలు, అట్లాగే ఎవరైతే బంగ్లాదేశీ శరణార్థులు, వీళ్ళను కూడా తిప్పి పంపిస్తోంది ప్రభుత్వం. ఏ ఒక్కళ్ళని కూడా ఈ దేశంలో ఉండనివ్వడానికి వీల్లేదు. శరణార్థుల పేరుతో వచ్చి ఈ దేశం మీద ఆధిపత్యం చలాయించేటటువంటి వర్గాలు, ఈ దేశపు రాజకీయాల్లో జోక్యం చేసుకునే వర్గాలు, ఈ దేశపు యొక్క సామరస్యతను దెబ్బతీసే వర్గాలు, ఈ దేశం మీద ఆధిపత్యం చలాయించే వర్గాల్ని తిప్పి పంపడానికి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఉపయోగపడుతుందని భావిద్దాం.